Hello students, welcome back to our session, and today we are going to discuss some of the important concepts based on our regular newspapers. The first one is government has given approval to which of the following one to conduct a common eligibility test for recruitment to government jobs. సో గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా ఒక ఆర్గనైజేషన్కి అప్రూవల్ ఇచ్చారట. ఆ అప్రూవల్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ సంబంధించి కామన్గా ఒకే ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం కోసం అనమాట. సో ఆ అప్రూవల్ అనేది ఏ ఆర్గనైజేషన్కి ఇచ్చారని చెప్పేసి అంటే మనకి ఎన్ఆర్ఏ అని చెప్పేసి పిలుస్తామండి, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. సో ఈ ఎన్ఆర్ఏ వాళ్ళు ఇక మీద మనకి కండక్ట్ చేయబోయేటువంటి ఆ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఏంటంటే వేటికి సంబంధించిందని చెప్పేసి అంటే అది ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ అలాగే ఐబిపిఎస్ బ్యాంక్స్ కి సంబంధించింది అండ్ అలాగే ఆర్ఆర్బి రైల్వేకి సంబంధించి మాట. ఇది వరకు మనకి ఈ మూడు ఇండివిజువల్ గా ఎగ్జామ్స్ అని కండక్ట్ చేసుకున్నాయి. సో ఇప్పుడు మనకి ఎన్ఆర్ఏ వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మూడు బోర్డ్స్ కి సంబంధించి ఏం చేశారంటే ఒకే సింగిల్ టైర్ ఎగ్జామ్ అనేది మనకి ఏంటంటే కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనండి, సింగిల్ టైర్ ఎగ్జామ్ అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ సింగిల్ టైర్ అనేది అంటే ఓన్లీ టైర్ 1 ఎగ్జామ్ మాత్రమే. సింపుల్ గా మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే కనుక స్క్రీనింగ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. ఓకేనండి, స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అలాగే బేస్డ్ ఆన్ ద జాబ్స్ బేస్ చేసుకొని మనకి ఏంటంటే కొన్ని ఎగ్జామ్స్ టైర్ 2 ఉంటాయి, అలాగే టైర్ 3s కూడా ఉంటాయి అన్నమాట. సో వీళ్ళకి స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత ఆ రెస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వీటిని మాత్రం ఆ రెస్పెక్టివ్ బోర్డు వల్ల మనకి కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ రెస్పెక్టివ్ బోర్డ్స్ అంటే ఎస్ఎస్సి సంబంధించి అంటే ఎస్ఎస్సి వాళ్ళు, అలాగే బ్యాంక్ సంబంధించి అంటే ఐబిపిఎస్ వాళ్ళు అండ్ అలాగే రైల్వే సంబంధించి అంటే ఆర్ఆర్బి వాళ్ళు వీళ్ళే కండక్ట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో అయితే ఎందుకు వీళ్ళు కండక్ట్ చేసేటువంటి ఈ ఎగ్జామ్స్ అనేది ఎట్లాంటి ఎగ్జామ్స్ అని చెప్పేసి అంటే మనకు ఓవరాల్గా ఇక్కడ చెప్పినటువంటి 3 బోర్డ్స్ లో మనకి ఏవైతే టెక్నికల్ నాన్ టెక్నికల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, సో అంతే సింపుల్ గా చెప్పండి, గ్రూప్ బి అండ్ సి అని చెప్పేసి పిలుస్తుంటాము. సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మాత్రం ఏంటంటే ఇక్కడ ఎన్ఆర్ఏ వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇకపోతే రెండోదండి, వన్స్ ఒకసారి మనకి స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేటువంటి స్కోర్ ఉంటుంది కదా, ఆ స్కోర్ తాలూకా వ్యాలిడిటీ ఓవరాల్ గా మనకి ఎన్ని ఇయర్స్ ఉంటుందంటే 3 ఇయర్స్ ఉంటుంది అనమాట. ఏ ఇయర్ లో అయితే మీరు రాశారో ఆ రోజు నుంచి 3 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది అనమాట. అండ్ అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 2020లో ఒక టెస్ట్ రాశాను. సో నాకేంటంటే ఒక 150 మార్క్స్ వచ్చినాయి. అలాగే నెక్స్ట్ ఇయర్ 2021లో కూడా ఒక ఎగ్జామ్ రాశాను. సో ఇందులో నాకు 170 మార్క్స్ వచ్చినాయి అనమాట. సో ఇక్కడ జనరల్గా ఏం చేస్తారంటే మనకి టోటల్ గా మనం ఎన్నిసార్లు అయినా సరే ఎగ్జామ్ మనం అటెంప్ట్ చేసుకోవచ్చు. అటెంప్ట్ చేసిన ప్రతిసారి కూడా మనకి బెటర్మెంట్ స్కోర్ వచ్చింది అనుకోండి, ఆ బెటర్మెంట్ స్కోర్ ఏమవుతుందంటే మన స్కోర్ కార్డ్ లో అది అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి, మనకి ఈ రిజల్ట్ రానంత వరకు ప్రీవియస్ స్కోర్ మాత్రం వాడు కన్సిడర్ చేస్తారు. వన్స్ ఒకసారి మన రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్కువ మార్క్స్ వస్తే కనుక మనకి ఆ ఎక్కువ మార్క్స్ ని వీళ్ళు ఏం చేస్తారంటే అంటే మనకు వచ్చే బెస్ట్ మార్క్స్ ని వీళ్ళు ఏం చేస్తారంటే అప్గ్రేడేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ 2021లో మనకి ఫస్ట్ ఇయర్ రాసినటువంటి ఎగ్జామ్ కన్నా తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు ఒక 120 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే 2020లో వచ్చిన 150 మార్క్స్ ని వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కన్సిడరేషన్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనండి, రైట్. సో ఇకపోతే థర్డ్ పాయింట్ ఏంటంటే ఓవరాల్ గా మనకి ఈ టెస్ట్ అనేది మనకి 12 లాంగ్వేజెస్ లో మనకి ఏంటంటే కండక్ట్ చేస్తారని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి. 12 లాంగ్వేజెస్ మాట. ఓకేనండి, రైట్. అండ్ అలాగే ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఓవరాల్ గా ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అయితే మాక్సిమం ఏంటంటే ఆ డిస్ట్రిక్ట్ లో మనకు కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ప్రతి డిస్ట్రిక్ట్ లో ఒక సెంటర్ అనేది ఉండేట్టుగా వీళ్ళు చూస్తూ ఉంటారు అనమాట. సో మనకి ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోను అండ్ అలాగే మనకి విమెన్ కేటగిరీ అండ్ అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీ, సో ఇట్లాంటి పీపుల్కి ఏంటి చాలా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ అలాగే ఆబ్వియస్ గా పూర్ పీపుల్ కూడా ఏంటంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గుతూ ఉంటుంది అనమాట. సో అయితే అండ్ అట్లాగే ఓవరాల్ గా మనకు వచ్చినటువంటి ఈ స్కోర్ ని ఇనీషియల్ గా అయితే కనుక మనకి ఫస్ట్ ఈ 3 బోర్డ్స్ యూస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. లేటర్ ఆన్ అది కనుక సక్సెస్ఫుల్ గా కనుక బాగా ఇంప్లిమెంట్ అయింది అనుకోండి, ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అండ్ అలాగే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అలాగే ప్రైవేట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఉంటాయి కదా, సో వీళ్ళు కూడా ఇదే స్కోర్ అంటే కన్సిడర్ చేస్తారని చెప్పేసి మనకి ప్రపోజల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇకపోతే ద లాస్ట్ పాయింట్ ఏంటంటే ఓవరాల్ గా ఈ ఎన్ఆర్ఏకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆఫర్ చేసినటువంటి ఆ టోటల్ అమౌంట్ అంటే అప్రాక్సిమేట్ గా 1517 crores అండి. ఈ టోటల్ అమౌంట్ మనకి ఏంటంటే అప్కమింగ్ 3 years లో మనకి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టేజెస్ వైజ్ గా మనకి రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి, రైట్. సో ఇకపోతే నెక్స్ట్ వన్. సో the Union Cabinet approved leasing of 3 airports through PPP for a period of 50 years. Which of the following one not in the list? రీసెంట్ గా ఇక్కడ క్వశ్చన్ అడిగాడంటే రీసెంట్ గా కేబినెట్ వాళ్ళు అప్రూవ్ చేసినటువంటి ఆ 3 ఎయిర్పోర్ట్స్ లీజ్ ని
పీపీపీ రూట్ ద్వారా మనకి 50 ఇయర్స్ పీరియడ్కి ఏంటంటే ఆఫర్ చేయడం జరిగింది. సో ఆ 3 ఎయిర్‌పోర్ట్స్ లిస్ట్‌లో లేనటువంటి ఏంటని చెప్పేసి అడిగాడండి. సో అదేంటంటే మనకి నాగ్పూర్ మాట. ఓకేనండి. రైట్. ఎక్సెప్ట్ నాగ్పూర్ తప్ప ఇక్కడ మనకు కనిపించేటువంటి ఇక్కడ 3 ఉన్నాయి చూసారా? జైపూర్ అండ్ అలాగే గౌహటి అండ్ అలాగే తిరువనంతపురం. జైపూర్‌లో మనకి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంటుందండి. సో దీని పేరేంటంటే సంగనేశ్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. అండ్ అలాగే గౌహతికి వచ్చేటప్పటికి ఇందులో మనకేంటంటే లోకప్రియ గోపీనాథ్ ఓకే. బార్డోలి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. అండ్ అలాగే తిరువనంతపురంకి వచ్చేటప్పటికి ఏంటంటే తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఓవరాల్‌గా మనకిక్కడ ఏవైతే మనం చెప్పుకున్నామో ఈ 3 ఎయిర్‌పోర్ట్స్‌ని మనకేంటంటే 50 ఇయర్స్‌కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అండర్‌లో మనకేంటంటే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు టోటల్‌గా మనకి 1070 క్రోర్ రూపీస్ లీజ్‌కి ఏంటంటే మనకి అదానీ గ్రూప్స్‌కి ఇవ్వటం అనేది జరిగిందండి. అదానీ గ్రూప్స్ మాట. ఓకేనా. సో ఆల్రెడీ వీళ్ళేంటంటే ఇదివరకు ఒక 3 ఎయిర్‌పోర్ట్స్‌ని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే టేకెన్ ఓవర్ చేసుకోవడం జరిగిందండి. సో అవి ఏంటంటే మనకి లక్నో అండ్ అలాగే మంగళూరు ఓకే. అండ్ అలాగే అలహాబాద్. సో ఈ 3 కూడా వీళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో పాండమిక్ ఇష్యూస్ వల్ల ఏంటంటే కొంచెం ఇదేంటంటే డిలే అయిందండి. ఓకేనండి. సో రైట్. ఇకపోతే ఇక్కడ ఎక్సెప్ట్ నాగపూర్ తప్ప రెస్ట్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే మనకి అదాని గ్రూప్ వాళ్ళు హోల్డ్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ 3 ఎయిర్‌పోర్ట్స్ అయితే మాత్రం అండి 50 ఇయర్స్‌కి మనకి లీజ్‌కి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. టోటల్ అమౌంట్ ఎంతంటే మనకి 1070 క్రోర్ ఆఫ్ అమౌంట్ అండి. సో ఈ అమౌంట్‌ని వీళ్ళు ఏం చేస్తారంటే రిమైనింగ్ ఏరియాస్‌లో మనకి చిన్న చిన్న ఎయిర్‌పోర్ట్స్ అనేవి కన్‌స్ట్రక్ట్ చేసేసి అండ్ అలాగే వాటిని డెవలప్ చేయడం కోసం ఏంటంటే వీళ్ళు ఈ అమౌంట్‌ని యుటిలైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే స్టాటిక్ పాయింట్ ఆఫ్ అడిగాడు నాగ్పూర్‌లో కూడా మనకు ఒక ఇంపార్టెంట్ ఎయిర్‌పోర్ట్ ఒకటి ఉంటుందండి. సో ఆ ఎయిర్‌పోర్ట్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. సో ప్రెజెంట్ ఇదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌లోనే ఉందండి. అండ్ నెక్స్ట్ వన్ ఇబ్రహీం Boubacar Keita has resigned and dissolved parliament hours after mutinying soldiers detaining him at gunpoint. సో ఇబ్రహీం బూబుకర్ కీటా అనేవాడు ఏంటంటే రీసెంట్ గా పార్లమెంట్ డిజాల్వ్ చేసేసి సో ఈయన తన పదవికి రాజీనామా చేశాడండి. ఓకేనండి. సో ఈయన యాక్చువల్ గా ఏ కంట్రీకి సంబంధించిన క్యాండిడేట్ అని చెప్పేసి అంటే సో ద ఆన్సర్ ఇస్ మాలి అండి. ఓకేనండి. రైట్. సో ఈయన అంటే మనకి మాలి కంట్రీ ప్రెసిడెంట్ అండి ఇబ్రహీం బూబుకర్ కీటా. సో ఈయన ఎందుకు రిజైన్ చేశాడని చెప్పేసి అంటే ఆల్రెడీ మనకి కొన్ని కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి కూడా ఏంటంటే మనకి ఈ కంట్రీలో కొన్ని ఇష్యూస్ పైన ఏంటంటే ఎక్కువగా యాజిటేషన్ అనేది జరుగుతూ ఉందన్నమాట. సో అవేంటంటే మనకి ఎకానమిక్ స్టాగ్నేషన్ అండ్ అలాగే కరప్షన్ అండ్ ఇస్లామిక్ ఇన్సర్జెన్సీ. సో దీస్ ఆర్ ద 3 issues are agitated hugely by the కంట్రీ పీపుల్. సో ఏంటంటే ఎకానమిక్ స్టాగ్నేషన్ అనమాట. సో అంటే జనరల్‌గా అంటే ఆర్థిక అభివృద్ధి అనేది వాళ్ళ కంట్రీలో అంటే ఆగిపోయిందన్నమాట. సో ఇది నాట్ ఓన్లీ వాళ్ళ కంట్రీ అండి. సో ఆల్ ఓవర్ వరల్డ్‌లో కూడా మనకేంటంటే ఎకానమిక్ స్టెబిలిటీ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి కొంచెం డిఫరెంట్‌గా ఉందన్నమాట. సో డ్యూ టు పాండమిక్ కావచ్చు, లేకపోతే అదర్ ఆస్పెక్ట్స్ కావచ్చు. సో ఇదొక ఇష్యూ అండ్ అలాగే అవినీతి అండ్ అలాగే ఇస్లామిక్ సంబంధించినటువంటి కొన్ని యాజిటేషన్ అనమాట. ఓవరాల్‌గా ఈ 3 ఇష్యూస్ వల్ల ఏమైందంటే ఆ కంట్రీ ప్రెసిడెంట్ మనకి ఇబ్రహీం బూబకర్ కీటా అనే ఆయన ఏంటంటే రీసెంట్‌గా రెసిగ్నేషన్ అని సబ్మిట్ చేయడం జరిగిందండి. And which country has announced that it connected its Barak nuclear power plant to the national grid in a first for the Arab world? సో రీసెంట్ గా ఏ కంట్రీ వాళ్ళు బారాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి ఏంటంటే నేషనల్ గ్రిడ్ కి వాళ్ళ కంట్రీని ఏంటంటే కనెక్ట్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి అడుగుతున్నాడు అండి. సో ఆన్సర్ ఏంటంటే మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. ఓకే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అండ్ నెక్స్ట్ వన్ tackling COVID-19 youth crisis in Asia and Pacific. ఇదొక రిపోర్ట్ అండి. రైట్. రిపోర్ట్ ఈస్ రిలీజ్డ్ బై ILO అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్. సో COVID-19 యూత్ ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ ఇన్ ఏషియా అండ్ పసిఫిక్ ఇదొక రిపోర్ట్ అట. ఈ రిపోర్ట్ ని యాక్చువల్ గా ILO వాళ్ళు అలాగే ఇంకా ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు కలిసి రిలీజ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకేనండి. సో ద ఆన్సర్ ఈస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మాట. సో ILO అండ్ అలాగే ADB సో వీళ్ళిద్దరూ రిలీజ్ చేసినటువంటి ఈ రిపోర్ట్ ను బేస్ చేసుకుంటే సో టోటల్ గా ఏంటంటే మనకి అప్రాక్సిమేట్ గా 40 lakh ఓకే అండి 40 lakh ఇండియన్ యూత్ 40 lakh ఇండియన్ యూత్ లాస్ దేర్ జాబ్స్ ఓకే డ్యూ టు కోవిడ్ పాండమిక్.
ఓకేనండి, రైట్. సో కోవిడ్-19 పాండమిక్ ద్వారా ఏంటంటే ఓవరాల్‌గా మన ఇండియాకి సంబంధించి 42 లాక్ మెంబర్స్ ఏంటంటే వాళ్ళ తాలూకా జాబ్స్ అనేవి వాళ్ళు లాస్ అయ్యారండి. సో ఈ రిపోర్ట్ ఏంటంటే మనకి ఈ ఇష్యూని ఏంటంటే మనకి డిస్క్లోజ్ చేసిందన్నమాట. సో అయితే యాక్చువల్‌గా మనకి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఏమైనా క్వెషన్స్ ఏమైనా అడిగాడు అనుకోండి. సో కొన్ని క్వెషన్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. సో ఐఎల్ఓ పాయింట్ ఆఫ్ చూసుకుంటే గనక సో ఐఎల్ఓ అనేది మనకి ఎక్కడుందని చెప్పేసి అడుగుతూ ఉంటారన్నమాట. సో ఇట్ ఈస్ ఇన్ జెనీవా అండ్ ది ప్రెజెంట్ హెడ్ దీనికి ఎవరున్నారని చెప్పేసి అంటే కనుక మనకి సో ఈయన పేరేంటే బ్రిటన్ గై రైడర్. ఓకే, బ్రిటన్ గై రైడర్ ఈస్ ది హెడ్ ఆఫ్ ది ఐఎల్ఓ అండి. ఓకే, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో ఇది మనకి ఎక్కడుందంటే మనకి ఇట్ ఈస్ ఇన్ న్యూయార్క్. అండ్ అలాగే సో దీని తాలూకా ప్రెజెంట్ హెడ్ సెక్రటరీ జనరల్ ఎవరని చెప్పేసి అంటే యాంటోనీ గట్రెస్. ఓకే, అండ్ అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది మనకి ఎక్కడుందంటే ఇట్ ఈస్ ఇన్ మనీలా. అండ్ దీని ప్రెజెంట్ హెడ్ ఎవరని చెప్పేసి అంటే మనకి మసాత్సుగు అసకావా. ఓకే, మసాత్సుగు అసకావా. అండ్ రీసెంట్ అపాయింట్మెంట్ కూడా చూసుకోవచ్చు. ఇదే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి మన ఇండియా నుంచి ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ గా మనకి ఒక క్యాండిడేట్ కూడా మనకి ఏంటంటే అపాయింట్ అయ్యారండి. ఓకేనండి, సో ఆయన పేరు ఏంటంటే అశోక్ లబాసా. ఓకే, రైట్, అశోక్ లబాసా. అండ్ ఇకపోతే ఐఎంఎఫ్ విషయానికి వచ్చేటప్పటికి ఐఎంఎఫ్ అండ్ అలాగే వరల్డ్ బ్యాంక్ ఈ రెండు కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే మనకి వాషింగ్టన్ డీసీ. ఓకే, రైట్. సో ఐఎంఎఫ్ హెడ్ ఎవరని చెప్పేసి అంటే మనకి ప్రజెంట్ క్రిస్టియానా జార్జీవా. అండ్ అలాగే వరల్డ్ బ్యాంక్ హెడ్ అయితే కనుక ఓకేనండి, రైట్, వరల్డ్ బ్యాంక్ హెడ్ అయితే కనుక మనకి డేవిడ్ ఆర్ మాల్పాస్. సో ఇవి మనకి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అడుగుతూ ఉంటారు అనమాట. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ అలాగే వాటి అలాగే హెడ్స్ ఇవి ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ right. As per the National Cancer Registry Program Report 2020, the number of cancer patients in India are to increase to 15.7 lakh by which year? సో యాక్చువల్గా ఏంటంటే మనకి రీసెంట్గా ఒక రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేశారండి. సో ఆ రిపోర్ట్ ఏంటంటే నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే సో ఏ ఇయర్ కల్లా ఇండియాలో క్యాన్సర్ పేషెంట్స్ అంటే 15.7 lakh మెంబర్స్ ఏంటంటే వరకు ఇంక్రీజ్ అవుతారని చెప్పేసి అడిగాడు. సో ద ఆన్సర్ ఈస్ 2025 అండి. సో ఇట్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. And which of the following railway station has been renamed Banaras by Ministry of Home Affairs? రీసెంట్గా మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఏం చేశారంటే ఒక యూపీలో ఉండేటువంటి ఒక రైల్వే స్టేషన్కి ఏంటంటే బనారస్గా వాళ్ళు ఏంటంటే నేమ్ చేంజ్ చేశారన్నమాట. సో ఆ రైల్వే స్టేషన్ పేరు ఏంటమ్మా అంటే కనుక మాండ్వాది అండి. ఓకేనండి, మాండ్వాది. సో ఈ మాండ్వాది రైల్వే స్టేషన్కి వీళ్ళు ఎట్లా నేమ్ చేంజ్ చేశారంటే బనారస్ రైల్వే స్టేషన్గా వీళ్ళు ఏంటంటే చేంజ్ చేయడం జరిగిందండి. సో ఇట్స్ ఇంపార్టెంట్. అలాగే ప్రీవియస్గా మనం చూసుకుంటే కనుక ఆల్రెడీ యూపీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని సిటీస్కి ఏంటంటే వాళ్ళు కొన్ని కొత్త నేమ్స్ అనేవి పెట్టుకోవడం జరిగిందండి. ఓకేనండి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ అలహాబాద్ తీసుకుంటే కనుక సో దీన్ని ఇప్పుడు మనం ప్రయాగ్రాజ్గా పిలుస్తున్నాం. అండ్ అలాగే ఫైజాబాద్ని తీసుకుంటే సో దీన్ని ఇప్పుడు అయోధ్యగా పిలుస్తున్నాం. అండ్ అలాగే ముఘల్ సరాయ్ తీసుకుంటే కనుక పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ నగర్. ఓకే, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ నగర్గా మనం ఏంటంటే వీటిని రీనేమ్ చేయడం అనేది జరిగిందండి. అండ్ హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ స్పోర్ట్స్ ఐవేర్ బ్రాండ్ ఆక్లే? సో ఆక్లేకి కొత్తగా అపాయింట్ అయినటువంటి ఆ బ్రాండ్ అంబాసిడర్ ఎవరని చెప్పేసి అడిగారు. సో ద ఆన్సర్ ఈజ్ రోహిత్ శర్మ. అండ్ which state government launched the electronic manufacturing policy recently? సో రీసెంట్గా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని లాంచ్ చేసినటువంటి ఆ స్టేట్ ఏంటని చెప్పేసి అడిగారండి. సో ద ఆన్సర్ ఈజ్ ఉత్తరప్రదేశ్ అండి. ఓకే, రైట్, ఉత్తరప్రదేశ్. సో ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ దానికి మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు బ్రింగ్ 40,000 crores ఓకే ఇన్వెస్ట్మెంట్ ఇన్ 5 years. రానున్న 5 years లో ఈ పాలసీ ద్వారా ఏంటంటే యూపీ గవర్నమెంట్ లోనికి టోటల్ గా 40,000 crore ఇన్వెస్ట్మెంట్ అంటే తీసుకురావాలని చెప్పేసి వీళ్ళకి ఎయిమ్ గా పెట్టుకుంటూ వచ్చారండి. అండ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద పాలసీ ఈస్ దీని తాలూకా మేజర్ పాలసీ ఏంటంటే యాక్చువల్గా మనకి ఉత్తరప్రదేశ్లో మనకి ఒక 2 రీజియన్స్ ఉంటాయండి. సో ఆ రీజియన్స్ అంటే బుందేల్ఖండ్ అండ్ పూర్వాంచల్.
ఓకే, బుందేల్ఖండ్ అండ్ పూర్వాంచల్ ఈ 2 రీజియన్స్ ని కూడా ఏంటంటే డెవలప్ చేయడం అనేది ఏంటంటే ఈ పాలసీ తాలూకా మెయిన్ ఆస్పెక్ట్ అన్నమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ద పాలసీ ఏంటంటే టు ఇంప్రూవ్ ది రీజనల్ కనెక్టివిటీ ఓకే between Delhi and Meerut. సో మీరట్ ఇన్ యూపీ. ఓకేనండి, రైట్. సో ఢిల్లీ మీరట్ ని కూడా ఏంటంటే ఈ రెండింటి మధ్య మనకి రీజనల్ కనెక్టివిటీని కూడా ఏంటంటే ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఈ పాలసీ తాలూకు మెయిన్ అనమాట. సో ఆల్రెడీ మనకి ఎన్సీఆర్ రీజన్ అని చెప్పేసి పిలుస్తుంటాము. సో ఎన్సీఆర్ రీజన్ అంటే ఏంటంటే మనకి టోటల్ గా మనకి ఏవైతే యాక్సెసిబుల్ గా ఉండేటువంటి ఏరియాస్ ఉంటాయి, సో వాటన్నిటి కూడా అంటే రీజనల్ కనెక్టివ్ చేయడం అనేది ఈ పాలసీ తాలూకా మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. అండ్ నెక్స్ట్ వన్, which of the following minister launched a Swadeshi microprocessor challenge to achieve self-reliance or Atmanirbhar Bharat Abhiyan? సో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఆర్ సెల్ఫ్ రిలయన్స్ ని అచీవ్ చేయడం కోసం మనకి ఏంటంటే రీసెంట్ గా ఏ మినిస్టర్ స్వదేశీ మైక్రో ప్రొసెసర్ ఛాలెంజ్ ఏంటంటే లాంచ్ చేయడం జరిగింది అని చెప్పేసి అడిగారండి. సో ద ఆన్సర్ ఈస్ రవిశంకర్ ప్రసాద్ మాట. కరెంట్లీ హీఈస్ హోల్డింగ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. ఓకే, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, రవిశంకర్ ప్రసాద్. అండ్ ఈయన కాన్స్టిట్యూషన్ ఏంటంటే మనకి పాట్నా సాహిబ్. ఓకే, పాట్నా సాహిబ్. అండ్ అలాగే పీయూష్ గోయల్ చూస్తే కనుక హీ ఈస్ ది ప్రెజెంట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ రైల్వేస్. ఓకే, రైట్. అండ్ హీస్ కాన్స్టిట్యూషన్ ఈస్ మహారాష్ట్ర. ఓకే, రాజ్యసభ క్యాండిడేట్. అండ్ అలాగే నిర్మలా సీతారామన్. సో షీ ఈస్ ది ప్రెజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ షీ ఈస్ ఫ్రమ్ కర్ణాటక రాజ్యసభ. ఓకే, క్లియర్. అండ్ నితిన్ గడ్కరీ. సో ది ప్రెజెంట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ హైవేస్ అండ్ MSME. And his constitution is Nagpur. Clear? And next one. Which of the following one launched an international unit to expand a real-time payment system UPI and card payment network RuPay in other countries? So recent గా ఇంటర్నేషనల్ యూనిట్ సిస్టమ్ ని లాంచ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ పేరు ఏంటి అని చెప్పేసి అడిగారండి. సో రియల్ టైమ్ పేమెంట్స్ కోసం అన్నమాట. సో రియల్ టైమ్ పేమెంట్స్ అంటే వెంటనే ఆన్ ద స్పాట్ గా మనం చెప్తూ ఉంటాం ఇన్స్టంట్ పేమెంట్స్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇలాంటి ఇన్స్టంట్ పేమెంట్స్ ని అదర్ కంట్రీస్ లో లాంచ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే మనకి NPCI అండి. ఓకే, సో NPCI. సో దిస్ ఫుల్ ఫామ్ ఈస్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఓకే, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో మన ఇండియాలో మనం యూజ్ చేసేటువంటి ఆల్ రిటైల్ పేమెంట్స్, ఓకేనండి. సో బేసిక్ మనం యూజ్ చేసేటువంటి ఆల్ రిటైల్ పేమెంట్ సిస్టమ్స్ ని మనకు ఆఫర్ చేసేటువంటి వన్ అండ్ ఓన్లీ ఆర్గనైజేషన్ ఏంటంటే NPCI. సో దట్స్ వై ఇట్ కెన్ బి కన్సిడర్ యాజ్ అంబరిల్లా ఫర్ ఆల్ రిటైల్ పేమెంట్స్. ఓకే, అంబరిల్లా ఫర్ ఆల్ రిటైల్ పేమెంట్స్ గా చెప్తూ ఉంటాము. సో అండ్ ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే ముంబైలో ఉంటుందండి. ఓకే, రైట్, ముంబై. సో రిటైల్ పేమెంట్స్ అంటే జనరల్ గా మనలాంటి ఇండివిజువల్ పీపుల్ రెగోరియస్ గా మనకి యూజ్ చేసేటువంటి పేమెంట్ సిస్టమ్స్ అనమాట. లైక్ ఇప్పుడు UPI ఉంటుంది, భీమ్ ఉంటుంది, అట్లాగే QR కోడ్స్ ఉంటాయి, ఇట్లాంటివి అండి. అండ్ నెక్స్ట్ వన్, విచ్ UT పబ్లిష్డ్ ఇట్స్ వర్క్ డన్ అండర్ బ్యాక్ టు విలేజ్ ప్రోగ్రామ్. సో బ్యాక్ టు విలేజ్ ప్రోగ్రామ్ అనేదాన్ని రీసెంట్ గా మనకి పబ్లిష్ చేసినటువంటి ఆ UT ఏంటని చెప్పేసి అడిగాడండి. సో అదేంటి జమ్మూ అండ్ కాశ్మీర్ మాట. ఓకేనండి, రైట్. సో వీళ్ళు 2019 and 20 ఫినాన్షియల్ ఇయర్ లో ఓవరాల్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ లో అప్రాక్సిమేట్ గా మనకి 1930 ప్రాజెక్ట్స్ ఏంటంటే కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. ఓకేనండి. సో ఈ 1930 ప్రాజెక్ట్స్ ఏంటంటే వాటిని ఎలా కంప్లీట్ చేశారు అనేది చెప్పడం కోసం వీళ్ళు ఒక బుక్ కూడా వీళ్ళు లాంచ్ చేశారండి. ఓకేనండి, రైట్. సో దీనికి వీళ్ళు పెట్టినటువంటి యాక్టివిటీ పెట్టినటువంటి పేరు ఏంటంటే మనకి B2V ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాము. సో B2V స్టాండ్స్ ఫర్ బ్యాక్ టు విలేజ్ ప్రోగ్రామ్. అండ్ అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ రిలేటింగ్ టు లక్షద్వీప్. సో మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి. సో లాస్ట్ టైం మనకి 74th ఇండిపెండెన్స్ డేని మన ప్రైమ్ మినిస్టర్ గారు అడ్రస్ చేస్తూ మనకేంటంటే డిజిటల్
బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ అంటే మనకు లాంచ్ చేయడం జరిగింది. సో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. ఓకేనండి, రైట్. సో ఇందులో మనకి ఏంటంటే సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని త్వరలో మనకి ఏంటంటే లక్షద్వీప్ కూడా ఏంటంటే మనకి కనెక్ట్ చేయబోతున్నామండి. ఓకేనండి, లక్షద్వీప్ కూడా మనం అంటే కనెక్ట్ చేయబోతున్నాం. సో ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో ఆల్రెడీ అయితే మనకి ఏంటంటే ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్ కూడా మనం ఏంటంటే చెన్నై నుంచి దీన్ని ఏంటంటే కనెక్ట్ చేయడం అనేది జరిగింది. సమ్ అదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ relating to this point. And which bank has introduced a digital loan against securities to enable customers to lean mark their mutual funds with KFIN technology digitally and avail quick loans మాట. సో రీసెంట్గా ఏ బ్యాంక్ వాళ్ళు సెక్యూరిటీస్ని బేస్ చేసుకొని లోన్స్ అని ఇవ్వడం అనేది మొదలు పెట్టారని చెప్పేసి అడుగుతూ ఉన్నాడండి. విత్ ది పార్ట్నర్షిప్ ఆఫ్ కెఫిన్ టెక్నాలజీస్ మాట. కెఫిన్ టెక్నాలజీస్ వాళ్ళతో ఏ బ్యాంక్ వాళ్ళు టైఅప్ అయి మనకి సెక్యూరిటీస్ని తాకట్టు పెట్టుకుని సో లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి అడుగుతూ వచ్చారండి. ఓకేనండి, రైట్. సో ఆ బ్యాంక్ నేమ్ ఏంటంటే మనకి ఎస్ బ్యాంక్ అండి. ఓకే, ఎస్ బ్యాంక్ మాట. సో హియర్ సెక్యూరిటీస్ అంటే జనరల్గా వీళ్ళు ఇక్కడ మనకు పెట్టినటువంటి ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ అండి. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మనం సెక్యూరిటైజ్ చేసి దాని మీద మనం ఏంటంటే లోన్ అనేది తీసుకోవచ్చు మాట ఈ సిస్టమ్ ద్వారా. సో ఎర్లియర్ ఇదే కైండ్ ఆఫ్ ఫెసిలిటీని మనకి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కూడా లాంచ్ చేశారండి. సో అది మనకి జూలై 20th రోజు మీరు కనుక పేపర్ కనుక చూసినట్టయితే సో ఆ రోజు మనకి అప్డేట్ అనేది వచ్చింది. సో వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ఇన్స్టా లోన్. ఓకే, ఇన్స్టా లోన్ అగ్నెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి అంటాం. ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారంటే షేర్స్ని సెక్యూరిటీగా పెట్టుకుని లోన్స్ ఇవ్వడం అని స్టార్ట్ చేశారు. కానీ రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఆ కొత్త స్కీమ్ ఏంటంటే ఇన్స్టా లోన్ అగెన్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ మాట. ఇప్పుడు ఇట్లాంటి స్కీమ్నే మనకి ఏంటంటే ఎస్ బ్యాంక్ వాళ్ళు కూడా లాంచ్ చేయడం అనేది జరిగిందండి. ఓకే, రైట్. అలాగే ఎస్ బ్యాంక్ గురించి ఒకవేళ మన స్టాటిక్ పాయింట్ ఆఫ్ ఏమైనా క్వశ్చన్స్ కనుక అడిగితే కనుక సో ఎస్ బ్యాంక్ అనేది మనకి ఎప్పుడు ఎక్కడ ఉందని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో దీని హెడ్ ఆఫీస్ అయితే మనకి ముంబైలో ఉంటుంది. అండ్ అలాగే రీసెంట్గా లాస్ట్ ఇయర్ మనకి ఎస్ బ్యాంక్లో ఒక చిన్న స్కామ్ ఒకటి జరిగింది కదండి, రైట్. ఆ స్కామ్ తర్వాత మనకి ఎస్ బ్యాంక్ ఏంటంటే సీఈఓగా కొత్తగా ఒక క్యాండిడేట్ మనకి ప్రపోజ్ చేశారన్నమాట అండి. ఓకేనండి, సో ఆయన పేరు ఏంటంటే ప్రశాంత్ కుమార్. ఓకేనండి, రైట్, ప్రశాంత్ కుమార్. అండ్ అలాగే ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ద బ్యాంక్ ఎవరంటే మనకి సునీల్ మెహతా. అండ్ అలాగే సో దీని ఫౌండర్ ఎవరంటే మనకి రాణా కపూర్. ఓకే, రాణా కపూర్. సో ఈయన అపాయింట్మెంట్ అనేది మనకి ఏంటంటే రీసెంట్గా మనకి డిహెచ్ఎఫ్ఎల్కి సంబంధించి వీళ్ళు ఏంటంటే కొన్ని ఫినాన్సెస్ అనేవి చేయడం జరిగింది. ఆ ఫినాన్స్ చేసినందుకు గాను వీళ్ళు ఇక్కడ ఏం చేసుకున్నారంటే జనరల్గా మనకి యాక్చువల్గా క్విడ్ ప్రో అని చెప్పేసి పిలుస్తుంటాము. సో ఈ కాన్సెప్ట్లో వీళ్ళంటే 600 crores ఏంటంటే బ్రైబరీ తీసుకోవడం అనేది జరిగింది. సో ఇది ఇప్పుడు ఏంటంటే మనకి అఫీషియల్గా హైలైట్ అయినటువంటి ఇష్యూ. సో అది మనకి రీసెంట్గా ఎస్ బ్యాంక్లో జరిగినటువంటి ఒక పెద్ద స్కామ్ కింద మనం చెప్పొచ్చు అండి. అండ్ Lara Marsh has announced her retirement from all forms of cricket. She belongs to which country? సో లారా మార్ష్ ఏంటంటే ఈమె ఒక క్రికెటర్ అండి. సో ఈమె రీసెంట్గా ఏంటంటే రిటైర్మెంట్ అనేది అనౌన్స్ చేసింది. సో తను ఏ కంట్రీకి సంబంధించిన క్యాండిడేట్ అని చెప్పేసి అంటే షీఈ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. అండ్ India hold a joint commission meeting on ట్రేడ్ ఎకనామిక్ టెక్నికల్ కోఆపరేషన్ విత్ విచ్ కంట్రీ? ఓకేనండి, రైట్. సో రీసెంట్గా ఇండియా వాళ్ళంటే ఒక జాయింట్ కమిషన్ మీటింగ్ అనేది పెట్టుకున్నారంట. సో దేని మీద అంటే ట్రేడ్ ఎకనామిక్ అండ్ టెక్నికల్ కోఆపరేషన్ అంట. సో అది ఏ కంట్రీదో అని చెప్పేసి అడుగుతున్నారండి. సో ద ఆన్సర్ ఈస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. ఓకే, రైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాట. సో ఈ అగ్రిమెంట్లో మనకు పార్టిసిపేట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరని చెప్పేసి అంటే మన కంట్రీ నుంచి ఏంటంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఓకేనండి, సో సుబ్రహ్మణ్యం జయశంకర్ అని చెప్పేసి పిలుస్తుంటాం కదా, సుబ్రహ్మణ్యం జయశంకర్. అండ్ అలాగే వాళ్ళ కంట్రీకి సంబంధించినటువంటి ఫోరెన్ మినిస్టర్ అనమాట. ఓకేనండి, సో ఈయన పేరంటే బిన్ జాయద్ అల్ అహ్మద్. సో వీళ్ళిద్దరు అంటే వర్చువల్ కాన్ఫరెన్స్ అనేది మనకి ఏంటంటే జరిగింది. అండ్ నెక్స్ట్ రషల్ కిర్ష్ has passed away. He is well known. సో రీసెంట్గా రషల్ కిర్ష్ అనేటువంటి క్యాండిడేట్ రీసెంట్ చనిపోయారు అనమాట. సో ఈయన ఎవరని చెప్తే హీఈస్ ఎ ఫేమస్ కంప్యూటర్ సైంటిస్ట్ అనమాట. అండ్ హూ వాజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ పిక్సెల్. ఓకేనండి, పిక్సెల్ ఇన్వెంట్ చేసినటువంటి క్యాండిడేట్ ఇదనండి. అండ్ అలాగే హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు స్కాన్ ద డిజిటల్ ఫోటోగ్రాఫ్. ఓకేనండి, సో డిజిటల్ ఫోటో స్కాన్ చేసినట్టు మొట్టమొదటి క్యాండిడేట్ కూడా ఎవరని చెప్పేసి అంటే మనకి రషల్ కిర్ష్ అనమాట. సో రీసెంట్గా ఈయన ఏంటంటే చనిపోయారు. అండ్ వరల్డ్ హ్యూమానిటేరియన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ గ్లోబల్లీ ఆన్. వరల్డ్ హ్యూమానిటేరియన్ డే అనేది ఏ రోజు మనకు అబ్జర్వ్ చేయడం జరిగింది అని చెప్పేసి అడిగారండి. సో ద ఆన్సర్ ఈజ్ August 19. అండ్ ద సేమ్ డే వీ కెన్ కన్సిడర్ యాజ్ వరల్డ్
ఫోటోగ్రఫీ డే. ఓకే, వరల్డ్ ఫోటోగ్రఫీ డే అని కూడా మనం అంటే ఆగస్ట్ 13 మనం ఏంటంటే అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. అండ్ అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ ఆగస్ట్ 17 ఈస్ వరల్డ్ హ్యాండ్లూమ్ డే, అండ్ ఆగస్ట్ 12 ఈస్ వరల్డ్ ఎలిఫెంట్ డే, అండ్ వరల్డ్ యూత్ డే. Okay, and the next August 13 is World Left-Handers Day, and this day has been observed as World Organ Donors Day. Right, some of the important static questions relating to this days. So fine, thank you. I hope you're enjoying all my lecture. If you have any doubts or queries, please put your comment on the comment section. Thank you very much.